Today we will discuss the theorem every bounded sequence has at least one limit point. Okay. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటంటే దేనికి లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నామంటే ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్. ఓకే, ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ అట్ లీస్ట్ వన్ లిమిట్ పాయింట్. దిస్ ఈజ్ అవర్ మెయిన్ థియరం. ఓకే, ఇది ప్రూవ్ చేయడానికి కావాల్సిన బేసిక్స్ ముందు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఈ థియరం ప్రూవ్ చేయడానికి మనం రెండు కేసులు వాడతాం. ఆ రెండు కేసులో వాడే పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ కేసులో మనం బోల్జనో-వైస్ట్రాస్ థియరం వాడతాం. అయితే ఇక్కడ మీకు ఒక క్లారిటీ కావాలి ఏంటంటే ఇది బోల్జనో-వైస్ట్రాస్ థియరం ఆన్ అగ్రిగేట్స్. అగ్రిగేట్స్ అంటే ఎనీ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ లైక్ ఇంటిజర్స్, న్యాచురల్ నెంబర్స్, rationals, irrationals, any subset okay of real numbers is called aggregates. So ఇక్కడ నేను వాడే థియరం బోల్జనో-వైస్ట్రాస్ థియరం ఆన్ అగ్రిగేట్స్. ఓకే, కానీ మన సిలబస్ లో ఉన్న థియరం బోల్జనో-వైస్ట్రాస్ థియరం ఫర్ సీక్వెన్సెస్. ఓకే, అది ఇంకా మనం ప్రూవ్ చేయలేదు. చాలు, రైట్. సో ఈ థియరం ఏం చెప్తుందంటే ఎవ్రీ ఇన్ఫైనైట్ బౌండెడ్ సెట్, చూడండి ఇక్కడ బౌండెడ్ సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్ ఉంటుందని ప్రూవ్ చేయాలి మనం థియరం. అది దానికోసం మనం ఈ థియరం వాడుకుంటాం. ఒక థియరం ఏంటంటే ఎవ్రీ ఇన్ఫైనైట్ బౌండెడ్ సెట్, అంటే ఏదైనా ఒక సెట్ ఇన్ఫైనైట్ సెట్ అయితే బౌండెడ్ అయితే దానికి అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే ఫైనైట్ సెట్ కి ఎలాగో లిమిట్ పాయింట్ ఉంటుంది. ఓకే, సో ఇన్ఫైనైట్ సెట్ అయ్యి అది బౌండెడ్ అయితే మాత్రం గ్యారంటీగా ఒక లిమిట్ పాయింట్ ఉంటుంది. ఇది బోల్జనో-వైస్ట్రాస్ థియరం. ఈ థియరం వాడుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏం వాడుకుంటామంటే ఇక్కడ చూడండి రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ అని నేను ఇలా చూపిస్తున్నాను, సెట్ ఆఫ్ ఎస్ అని. ఓకే, సో పి అనేది రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్ అయితే ఆ పి సీక్వెన్స్ కూడా లిమిట్ పాయింట్ అవుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ రెండు వర్డ్స్, సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్ అంటే లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ వేరు, లిమిట్ పాయింట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ వేరు. ఓకే, సో ఇవి ఆల్రెడీ లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ అంటే ఏంటి, రేంజ్ అనేది ఒక సెట్ కాబట్టి లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ సెట్ ఆర్ అగ్రిగేట్ అంటే ఏంటో ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే పి అనేది రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్ అయితే ఆ పి సీక్వెన్స్ కూడా లిమిట్ పాయింట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఇస్ బోల్జనో-వైస్ట్రాస్ థియరం. సెకండ్ పాయింట్ ఇస్ ఓకే a limit point of range of the sequence is also limit point of the sequence. ఓకే, రైట్. ఈ రెండు పాయింట్స్ ఈ థియరం కి ఇంపార్టెంట్. అయితే పైన నేను ఏం రాశానంటే ఈ స్టేట్మెంట్ కి కాన్వర్స్ రాశా. ఈ కాన్వర్స్ ఫాల్స్ అంటే ఏంటంటే పి అనేది సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్ అయినంత మాత్రాన రేంజ్ కి లిమిట్ పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, మన థియరంలో ఇది వాడతాం. అంటే రేంజ్ కి లిమిట్ పాయింట్ ఉంటే ఆ లిమిట్ పాయింట్ సీక్వెన్స్ కి కూడా లిమిట్ పాయింట్ అవుతుంది. కానీ దీనికి కాన్వర్స్ ఏంటి, సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్ ఉంటే ఆ లిమిట్ పాయింట్ సపోజ్ ఎల్ అనుకుంటే ఆ ఎల్ రేంజ్ ఆఫ్ సీక్వెన్స్, ఈ బ్రాకెట్ లో చూపించింది రేంజ్ అనమాట, దీనికి లిమిట్ పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్స్ నేను ప్రూవ్ చేయట్లేదు కాబట్టి ఈ కౌంటర్ ఎగ్జాంపుల్ ఈజీ కాబట్టి చెప్తున్నా. ఓకే, అఫ్ కోర్స్ ఈ పాయింట్ కూడా లైట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో ఇక్కడ చూడండి ఎల్ ఈజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్. ఓకే, ఎల్ లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్ అవ్వాలంటే ఏం అవ్వాలి, ఆల్రెడీ తెలిసిందే ఇదంతా. ఎల్ కి ఏ చిన్న నైబర్హుడ్ తీసుకున్నా అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అని ఒక నైబర్హుడ్ తీసుకుంటే ఇందులోకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ వచ్చేయాలి. వస్తే దాన్ని ఎల్ లిమిట్ పాయింట్ అండి. ఎగ్జాంపుల్ గా అంటే ఇది ఫాల్స్ అని చెప్పడానికి కౌంటర్ ఎగ్జాంపుల్ ఇస్తే చాలు కదా, కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. మామూలుగా ట్రూ అని ప్రూవ్ చేయాలంటే జనరల్ గా ప్రూవ్ చేయాలి. రైట్, ఇది ప్రూవ్ చేయను కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇప్పుడు ఇది ఫాల్స్ అని చెప్పడానికి అంటే సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్ అయినంత మాత్రాన రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్ అవ్వక్కర్లేదు అని చెప్పడానికి ఒక కౌంటర్ ఎగ్జాంపుల్. ఓకే, Sn is equal to -1 power n for all n greater than equal to 1. ఓకే, సో సీక్వెన్స్ ఏంటో మీకు అందరికీ తెలిసింది. సో n ఆడ్ నెంబర్ అయితే అంటే 1, 3, 5 అయినప్పుడు ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ -1 అవుతాయి. అలాగే అన్ని ఆడ్ టర్మ్స్ -1 అవుతాయి. ఈవెన్ టర్మ్స్ అన్ని +1 అవుతాయి. ఓకే, చాలా సార్లు
చూస్తాం. ఇది ఇంతకుముందు నేను చెప్పిన వీడియోస్ లో కూడా ఇది ఎగ్జాంపుల్ కింద చాలాసార్లు చెప్పాను. సో ఆ టర్మ్స్ అన్ని -1. ఓకే, సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే -1 ఈజ్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ Sn. ఇది కూడా మనం ఇంతకుముందు వీడియోస్ లో చెప్పాం. సో ఎందుకు -1 లిమిట్ పాయింట్ అంటే -1 కి ఎంత చిన్న నైబర్ రూట్ తీసుకున్నా దాంట్లో -1 అయితే గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే -1 కొంచెం అటు కొంచెం ఇటు, కాబట్టి మధ్యలో -1 అయితే గ్యారంటీ ఉంటుంది. సో వాట్ ఈస్ -1? ఆల్ ఆడ్ టర్మ్స్ ఆర్ -1. అంటే ఏంటి? అన్ని ఆడ్ టర్మ్స్ ఈ -1 కి ఈక్వల్. అంటే ఏంటి? అన్ని ఆడ్ టర్మ్స్ ఈ నైబర్హుడ్ లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఏ చిన్న నైబర్హుడ్ అయినా సరే ఆడ్ టర్మ్స్ అన్ని అందులోకి వచ్చేస్తాయి. కాబట్టి ఆడ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫినిట్లీ మెనీ ఉంటాయి. కాబట్టి -1 ఈజ్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ది సీక్వెన్స్. ఓకే, కానీ రేంజ్ ఆఫ్ సీక్వెన్స్, ఓకే, దాన్ని నేను ఇక్కడ సెట్ బ్రాకెట్ లో చూపిస్తున్నాను. రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ ఈస్ డినోటెడ్ విత్ దిస్. ఓకే, రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ ఈస్ దిస్. కానీ రేంజ్ అనేది ఒక సెట్ లో రిపిటేషన్స్ నాట్ అలౌడ్. కాబట్టి -1 1 -1 1 ఎన్నిసార్లు వచ్చినా -1 1 ఒకసారి రాస్తాం. అంటే -1 ఒకసారి 1 ఒకసారి. సో దిస్ ఇస్ ఏ ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ కి లిమిట్ పాయింట్ ఉండదు. -1 is not a limit point of sequence Sn. Sorry, not sequence, range Sn. Range of the sequence. Okay, ఎందుకు -1 కాదు అంటే ఇక్కడ ఉన్నది రెండే. ఇప్పుడు ఇది లిమిట్ పాయింట్ అవ్వాలంటే దీనికి ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా ఇందులోకి ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ ద సెట్ రావాలి. అసలు సెట్ లో ఉన్నదే ఫైనైట్ టర్మ్స్ అయితే ఇందులోకి ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఎలా వస్తాయి? కాబట్టి -1 is not a limit point. Of course, -1 కాదు, అసలు ఏది కాదు లిమిట్ పాయింట్. సో ఇక్కడ ఇందాక -1 సీక్వెన్స్ లిమిట్ పాయింట్ అని చెప్పాం కాబట్టి అది ఇక్కడ రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ లిమిట్ పాయింట్ కాదు అని చెప్తున్నాను. నిజానికి రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ అసలు లిమిట్ పాయింట్స్ లేవు. ఓకే, సో కాబట్టి సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్ ఉన్నంత మాత్రాన అదే రియల్ నెంబర్ రేంజ్ కి లిమిట్ పాయింట్ కాకపోవచ్చు. ఓకే, సో కానీ మనకి ఈ థియరంలో ఉపయోగపడే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పి రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ గా లిమిట్ పాయింట్ అయితే పి సీక్వెన్స్ కూడా లిమిట్ పాయింట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఈ పాయింట్ మనం మన ఈ థియరం ప్రూఫ్ లో వాడుతున్నాం. ఓకే, ఇక్కడ దీన్ని జస్ట్ ప్రూవ్ చేయట్లేదు, నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పి లిమిట్ పాయింట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ అంటే పికి చుట్టూ ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా ఈ నైబర్హుడ్ లోకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సీక్వెన్స్ Sn వస్తుంది. సారీ, రేంజ్ ఆఫ్ Sn. రేంజ్ ఆఫ్ Sn లో ఇన్ఫైనైట్ టర్మ్స్ ఇందులోకి వచ్చేస్తాయి. ఇందులో పి నైబర్హుడ్ లో. ఓకే, ఈ సెట్ లోనే ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఉన్నాయట, అవి ఈ నైబర్హుడ్ లోకి వచ్చాయి. కానీ ఈ సెట్ లోకి అంటే రేంజ్ సెట్ లోకి ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? సీక్వెన్స్ లో ఉంటేనే వస్తాయి. అంటే ఏంటి? సీక్వెన్స్ లో ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఇందులోకి వస్తాయి. కాబట్టి ఈ పి అనేది సీక్వెన్స్ కూడా లిమిట్ పాయింట్ అవుతుంది. ఓకే, రైట్. నౌ వి విల్ సీ ద ప్రూఫ్ ఆఫ్ మెయిన్ థియరమ్. దట్ ఈస్ every bounded sequence has at least one limit point. Right. See, we want to prove the theorem for bounded sequence. So let us take a bounded sequence. So suppose Sn is a bounded sequence. Okay, and T is range of sequence Sn, because the proof mainly depends on range of sequence. When do you say that sequence Sn is bounded? If its range is bounded. So a sequence is bounded if and only if its range is bounded. What is its range? T is range. Okay, T range kabatti T is bounded. Okay, sequence bounded or not, then range bounded. So T is bounded. Okay, now we prove this theorem in two cases. First case is the range is infinite set, and the second case is range is finite set. Let us see the first case. This is very easy. Okay, and to prove this case, to prove the theorem in this case, we shall use these 2 points which I already discussed earlier. Okay, points ఏంటంటే Bolzano-Weierstrass theorem on aggregates, and next statement is there is a limit point of range of sequence Sn, then L is also limit point of sequence Sn. Okay, right. These 2 points, using these 2 points, we will prove the theorem in case 1. Okay, first case ఏంటంటే T is infinite set. T infinite set అయితే okay, now already T bounded, now T is infinite set, so therefore T is a bounded infinite set. Okay, Bolzano-Weierstrass theorem on aggregates ఏం చెప్తుంది? Aggregate అంటే any subset of real numbers. Now T is also a subset which is bounded and infinite set. Every infinite bounded set has limit point.
ఇక్కడ టీ కూడా బౌండెడ్ ఇన్ఫినిట్ సెట్ కాబట్టి బై బోల్జన్-వైస్లర్ థియరం ఆన్ అగ్రిగేట్స్ టీ హ్యాస్ ఎ లిమిట్ పాయింట్. ఓకే, టీ కూడా ఒక లిమిట్ పాయింట్ ఉంటుంది. ఆ లిమిట్ పాయింట్ ని ఊరినే పేరు పెడుతున్నాను ఎల్. ఓకే, ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది, ఎల్ అనేది రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్ అయితే ఓకే ఆ ఎల్ సీక్వెన్స్ కూడా లిమిట్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎల్ ఈజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్. వాట్ ఈస్ టీ? రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్. సో ఈ ఎల్ ఈ టీ కి అంటే రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్. కాబట్టి సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది, ఓకే ఎల్ ఈజ్ ఆల్సో ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్సెస్. ఓకే, సో అంటే ఏంటి, సీక్వెన్స్ ఎస్ఎన్ కి ఒక లిమిట్ పాయింట్ దొరికినట్టే కదా, అది ఎల్. ఓకే, అయితే ఎల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ నుంచి వచ్చింది, రైట్? అందుకనే ఫస్ట్ టైం మనం రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ కన్సిడర్ చేస్తాం. సో ఎల్ ఈజ్ ఆల్సో ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్. అంటే ఏంటి, సీక్వెన్స్ ఎస్ఎన్ కి ఒక లిమిట్ పాయింట్ ఉంది. సో థియరం ఏం ప్రూవ్ చేయాలి, ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హస్ అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్. ఓకే, సో దొరికింది కదా, సో కనీసం ఒకటైనా ఉన్నట్టేగా. therefore theorem is proved. In this case, please note that the theorem is not completely proved. This is proved in the case of okay t is infinite, that is range of sequence is infinite. Come to the second case. What is the second case? Suppose the range, that is t, is a finite set. Okay, but because t is a finite set, let us take that t is equal to okay t will have finite number of elements. So finite elements ఉంటాయి. అవి ఏమనుకుందామంటే a1 a2 so on ak. ఓకే, ఏవో k ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇక్కడ నేను ఒక కన్స్ట్రక్షన్ చేస్తాను, ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, ఫర్ i is equal to 1 2 so on k. ఓకే, let wi, what is it? The set wi is equal to set of all positive integers or natural numbers, whatever it may be, such that okay Sn is equal to ai. So what is wi? wi ఏం కలెక్ట్ చేస్తామంటే పాజిటివ్ ఇంటిజర్స్ కలెక్ట్ చేస్తాం. ఏ పాజిటివ్ ఇంటిజర్స్? ఓకే, ఒక పంచాలు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎస్ఎన్ సీక్వెన్స్ తీసుకోండి, cos n pi by 2 where n greater than equal to 1 as usual. ఓకే, దిస్ ఇస్ అవర్ సీక్వెన్స్. కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది అర్థమైతే ఈ థియరం చాలా ఈజీగా అర్థం. ఓకే, వాట్ ఈస్ S1? S1 means cos pi by 2. n అంటే 1 1 pi by 2. cos pi by 2 you know, cos 90 degrees 0. Okay, S2, what is S2? Cos 2 pi by 2. 2 pi by 2 is nothing but pi. Cos pi you know minus pi. Similarly S3, what is S3? Cos 3 pi by 2. 3 pi by 2 means pi plus pi by 2. Cos pi plus pi by 2 means again minus cos pi by 2. Okay, anyhow cos pi by 2 is 0. So cos 3 pi by 2 is also 0. Next S4, cos okay n బదులు 4 పెడితే 4 pi by 2 అంటే 2 pi. Cos 2 pi. Okay, what is cos 2 pi? 1. Okay, now S5, what is S5? Cos n బదులు 5 పెడితే 5 pi by 2. cos 5 by 2 is again 0. ఇంకా చెప్పాలంటే తెలుసో తెలీదు, cos of 2n minus 1 into pi by 2 అంటే odd multiples of pi by 2 is equal to 0. Okay, so cos 2n minus 1 into pi by 2 is 0. కాబట్టి cos pi by 2, cos 3 pi by 2, cos 5 pi by 2, cos 7 pi by 2 and 0. Okay, 9 pi by 2, 11 pi by 2, everything. What is S6? So cos n is 3, 3 pi by 2. Sorry, n is 6, 6 pi by 2. That is 3 pi. Cos 3 pi. ఇంకోటి అంటే cos n pi వాల్యూ యాక్చువల్గా -1 power n. అంటే ఈ n ఆడ్ అయితే -1 వస్తుంది, ఈ n ఈవెన్ అయితే +1 వస్తుంది. సో ఇక్కడ cos n pi, ఓకే, cos 3 pi ఆడ్ కాబట్టి -1, అదే ఈవెన్ అయితే ప్లస్. సో మొత్తం మీద
నెక్స్ట్ S7 ఏమవుతుంది, S7 is cos ఓకే 7π/2. 7π/2 ఇందాక చెప్పుకున్నట్టు ఆడ్ టర్మ్ ఇంటూ π/2 is equal to 0. అంటే cos ఆఫ్ ఆడ్ నెంబర్ ఇంటూ π/2 is 0. నెక్స్ట్ S8 ఏమవుతుంది, S8 cos 4π అవుతుంది. cos 4π పైకి ఏంటి మల్టిపుల్, ఈవెన్ నెంబర్ కాబట్టి +1 వస్తుంది. అంటే ఈ సీక్వెన్స్ చూస్తే మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఓకే చూడండి, 0 -1 0 1 0 -1 0 అంటే ఆల్టర్నేటివ్ గా 0 -1 0 1 వస్తుంది. కాబట్టి రేంజ్ ఆఫ్ ద సీక్వెన్స్, ఓకే ఈ సీక్వెన్స్ కి రేంజ్, ఓకే ఐ రైట్ హియర్. సో రేంజ్ ఆఫ్ ది సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్, ఇలా రాద్దాం రేంజ్ ఆఫ్ సీక్వెన్స్. ఓకే సీక్వెన్స్ నేమో ఇలా చూపిద్దాం, రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ ఇలా చూపిద్దాం. రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ ఏంటంటే అంటే ఇక్కడ టీ అనమాట. వాట్ ఈస్ టీ హియర్, 0 -1 0 ఆల్రెడీ ఉంది కాబట్టి రేంజ్ సెట్, ఇది సీక్వెన్స్ కాదు, అర్థమైందా? 0 -1 1 అంతే. సీక్వెన్స్ రాస్తే ఎలా రాయాలి, మొత్తం అన్ని టర్మ్స్ రాయాలి. అంటే ఇలా 3 టర్మ్స్ రాసి బ్రేక్ అవుతుంది. అంటే రేంజ్ అనేది సెట్ కాబట్టి ఒకసారి రాసింది రెండోసారి రిపీట్ అయినా మళ్ళీ రాయాలి. ఓకే ఇక్కడ 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 0 -1 1 రాస్తాం రేంజ్ లో, కానీ సీక్వెన్స్ లో ఎలా రాయాలి, S1 ఫస్ట్ టర్మ్ 0, సెకండ్ టర్మ్ -1, థర్డ్ టర్మ్ 0, ఫోర్త్ టర్మ్ 1, ఫిఫ్త్ టర్మ్ 0, సిక్స్త్ టర్మ్ -1, సెవెంత్ టర్మ్ 0, ఎయిత్ టర్మ్ +1 అండ్ సో ఆన్. అన్ని టర్మ్స్ ఇలా రాసుకుంటారు. ఇది సీక్వెన్స్, కానీ ఇది రేంజ్. ఓకే రేంజ్ అనేది సెట్, రిపీటేషన్స్ ఉంటే రాయి, మళ్ళీ రిపీట్ చేయండి. ఓకే ఒకసారి రాస్తాం, అందుకని ఇది ఫైనైట్. ఇప్పుడు మన టీ ఇలా ఉందన్నమాట. అంటే ఇక్కడ A1 A2 సో ఆన్ AK ఉన్నట్టు ఇక్కడ 0 -1 +1. సపోజ్ ఇది A1 అనుకోండి, ఇది A2 అనుకోండి, ఇది A3 అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ K ఉన్నాయి అనుకోండి. రైట్, ఇప్పుడు నేను W1 అనేది ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నానంటే W1 ఓకే n belongs to Z plus such that Sn is equal to A1. What is A1? ఇందులో A1 ఏంటి, ఇది A1, ఇది A2, ఇది A3 అనుకుంటే సో A1 is nothing but 0. అంటే ఏ Sn అయితే 0 అవుతాయో ఆ n లో కనెక్ట్ చేస్తుంది. ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, S1 0 కదా కాబట్టి 1 కలెక్ట్ చేస్తున్నాం. అంటే S1 0 కాబట్టి ఆ ఇండెక్స్ 1 కలెక్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి S3 0 కదా, నెక్స్ట్ S5 0 కాబట్టి 5. అంటే ఆల్ ఆడ్ ఇండిసెస్ 9 11 అన్ని W1 లోకి వచ్చేస్తాయి. అర్థమైంది? సో అలా అన్నమాట. ఓకే ఇక్కడ A1 ఈక్వల్ అయ్యే టర్మ్స్ అంటే రేంజ్ ఫైనైట్ అయిందంటే అర్థం ఏంటంటే సీక్వెన్స్ లో టర్మ్స్ రిపీట్ అవుతున్నాయి. సీక్వెన్స్ లో టర్మ్స్ రిపీట్ అయినంత మాత్రం సీక్వెన్స్ లో టర్మ్స్ రాయడం మానే. ఎన్ని టర్మ్స్ ఉంటే ఎన్నిసార్లు రిపీట్ అయినా అన్నిసార్లు రాయాలి సీక్వెన్స్. కానీ రేంజ్ లో ఇది సెట్ కాబట్టి ఎన్నిసార్లు రిపీట్ అయినా ఒకసారి రాస్తాం కాబట్టి ఇది ఫైనైట్. ఆ విధంగా టీ ఫైనైట్. ఈ టర్మ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, సీక్వెన్స్ లో చూసినాయి. అంటే సీక్వెన్స్ లో కొన్ని టర్మ్స్ A1 కి ఈక్వల్, కొన్ని టర్మ్స్ A2 కి ఈక్వల్, కొన్ని టర్మ్స్ AK కి. ఓకే ఇప్పుడు A1 కి ఈక్వల్ అయిన టర్మ్స్ అన్ని తీసుకుని ఏ టర్మ్స్ ఈక్వల్ ఆ టర్మ్ నెంబర్ రాస్తున్నాం. ఇక్కడ చూడండి S1 0 కి ఈక్వల్, 0 అంటే ఇక్కడ A1 ఓకే 0 కి ఈక్వల్ కాబట్టి 1 రాస్తాం. S1 రాయట్లా, ఆ ఇండెక్స్ ఎన్నో టర్మో అది రాస్తాం. అలాగే థర్డ్ టర్మ్ 0 కాబట్టి 3 రాస్తాం. 3 రాస్తాం. S3 ఏంటో రాయట్లేదు మనం, S3 0 కాబట్టి 3 రాస్తాం. అలాగే S4. ఇప్పుడు అదే ఇంకొకటి చూద్దాం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ W2 చూద్దాం. ఓకే W2 అంటే ఏంటి అర్థం, మళ్ళీ సేమ్ n belongs to Z plus such that Sn is equal to A2. ఇక్కడ A1 అయితే W1, A2 కి ఈక్వల్ అయినవి W2 అన్నాం. ఇక్కడ I ఇక్కడి నుంచి అక్కడికి 1 2 సో ఆన్ K. 1 పెడితే ఇది వచ్చింది, అదే 2 పెడితే W2 is equal to n belongs to Z plus such that Sn is equal to A2. అదే 3 పెడితే W3 is equal to n belongs to Z plus such that Sn is equal to A3. Hope you understand. ఇప్పుడు W2 అంటే Sn is equal to A2. A2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -1 అనుకుంటే
-1 కి ఈక్వల్ అయ్యే టర్మ్స్ ఏంటి? ఏ టర్మ్ -1 కి ఈక్వల్? S2. ఓకే, నెక్స్ట్ S6. ఓకే, నెక్స్ట్ S10. ఓకే, అంటే ఈవెన్ నెంబర్ అవుతూ 4 మల్టిపుల్ కానివన్నీ -1 అవుతాయి. 4 కి మల్టిపుల్ అయితే అంటే S4, నెక్స్ట్ S8, ఓకే, S12, S16 ఇవన్నీ +1 అవుతాయి. కాబట్టి -1 అయ్యేవి ఏంటి? ఈవెన్ నెంబర్స్. కాబట్టి ఎలాంటి ఈవెన్ నెంబర్స్? దే ఆర్ ఈవెన్ అంటేనే మల్టిపుల్స్ ఆఫ్ 2 బట్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 4. ఓకే, 2, 6, నెక్స్ట్ 10, ఓకే, అండ్ సో ఆన్. ఓకే, చెప్పాలంటే 2n అంటే 2x లా ఉంటుంది, ఆ x ఆడ్ నెంబర్ అయి ఉంటుంది. ఓకే, రైట్, చూడండి ఇక్కడ. ఓకే, W2 అంటే 2, 6, 10. ఇక్కడ W3 అంటే ఏంటి? ఇక్కడ రాస్తాను. వాట్ ఈస్ W3? మళ్ళీ సేమ్, n belongs to Z plus such that Sn is equal to A3. ఇక్కడ A3 అంటే ఏంటి? 1. అంటే ఏంటి? n belongs to Z plus such that Sn is equal to A3 అంటే 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు, ఓకే, ఏమొస్తాయి? Sn 1 అవ్వాలి. అంటే ఏంటి? సీక్వెన్స్ లో టర్మ్ 1 అవ్వాలి. అలాంటి n కలెక్ట్ చేయాలి. అంటే ఎన్నో టర్మ్ అయితే ఆ టర్మ్ నెంబర్ కలెక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, 4 దగ్గర 1 వచ్చింది. మళ్ళీ ఎక్కడ వస్తుంది 1? నెక్స్ట్ S8 దగ్గర 1 వస్తుంది. అలాగే S12 దగ్గర ఇందాక చెప్పాను కదా, 4 మల్టిపుల్స్ అన్ని 1 వస్తాయి. ఈవెన్ నెంబర్స్ అయ్యి 4 మల్టిపుల్స్ కాకపోతే -1 వస్తుంది. అంటే 2 మల్టిపుల్ కానీ 4 కి మల్టిపుల్ కాదు. ఓకే, అలాంటి టర్మ్స్ అన్ని -1 వస్తాయి. ఇంకా ఆ టర్మ్స్ అన్ని 0 వస్తాయి. సో ఇప్పుడు 4 కి మల్టిపుల్స్ అంటే 4, S4 1, నెక్స్ట్ S8 కూడా 1 వస్తుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ మీకు అర్థమైపోయి ఉంటుంది. 0, -1, 0, మళ్ళీ 1, 0, మళ్ళీ -1, 0, మళ్ళీ 1 అలా. సో S8 అలాగే 12, 16 అండ్ సో ఆన్. రైట్, ఇంకేమైనా ఉన్నాయా? A1, A2, A3 ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి, నేను ఏం చెప్తున్నానంటే సీక్వెన్స్ లో అన్ని టర్మ్స్ అయితే 0 కానీ లేదా -1 కానీ లేదా 1 కానీ ఈక్వల్ అవుతుంది. అంతేగా? అయితే 0కి లేదా -1కి లేదా 1కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు 0కి ఈక్వల్ అయ్యే టర్మ్స్ అన్ని ఇండెక్స్లు W1 లో కలెక్ట్ చేశాం. -1 అయ్యే టర్మ్స్ యొక్క ఇండెక్స్ అన్ని W2 లో కలెక్ట్ చేస్తాం. 1 అయ్యే టర్మ్స్ యొక్క ఇండెక్స్ అన్ని ఇందులో కలెక్ట్ చేస్తాం. అంటే ఏంటి? మొత్తం అన్ని టర్మ్స్ కలెక్ట్ చేసినట్టేనా? అంటే ఏంటి? మొత్తం అన్ని ఇంటిజర్స్ కలెక్ట్ చేసినట్టేనా? ఓకే, సరిగ్గా అర్థం చేసుకోండి. మళ్ళీ ఇక్కడ సీక్వెన్స్ లో టర్మ్స్ అన్ని అయితే 0 కానీ లేదా -1 కానీ లేదా +1 కానీ అవుతుంది. 0 అయ్యే టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నెంబర్లన్నీ నేను W1 లో కలెక్ట్ చేసేసా. 1, 3, 5, 7, 9 అన్ని ఆడ్ టర్మ్స్. ఇంకా -1 ఏ టర్మ్ అయితే అవుతుందో ఆ టర్మ్స్ అన్ని నెంబర్లు ఇందులో కలెక్ట్ చేశా. W2 2, 6, 10 +1 అయ్యేవి 4, 8, 12 సో ఆన్ అన్ని W3 లో కలెక్ట్ చేస్తాయి. చూడండి, ఇవన్నీ కలిపితే మొత్తం ఇంటిజర్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే అన్ని టర్మ్స్ అయితే A1 కి ఈక్వల్ అవుతాయి, లేదా A2 కి ఈక్వల్ అవుతాయి, లేదా A3 కి ఈక్వల్ అవుతాయి. కాబట్టి గ్యారంటీగా ప్రతి టర్ము A1 కో A2 కో A3 కో ఈక్వల్ అవుతుంది. కాబట్టి సో ప్రతి ఇంటిజర్ W1 లో కన్నా వస్తుంది, W2 లో కన్నా వస్తుంది, W3 లోకి వస్తుంది. కాబట్టి నేను ఏం క్లెయిమ్ చేస్తానంటే ఇక్కడ W1, ఓకే, W1 యూనియన్ W2 యూనియన్ W3 ఈజ్ ఈక్వల్ టు ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్. పాజిటివ్ ఇంటిజర్ మనం ఏ టర్మ్ అయితే ఉందో దాని ఇండెక్స్ ఇక్కడ కలెక్ట్ చేస్తున్నాం. సో ఇండెక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్. ఓకే, ఇవన్నీ కలిపితే పాజిటివ్ ఇంటిజర్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ప్రతి టర్మ్ అయితే 0 కానీ లేదా -1 కానీ లేదా +1 కానీ. అలాగే ఇక్కడ కూడా ఇక్కడికి రండి. ఇప్పుడు Wi, ఓకే, ఇలా ఎన్ని ఉన్నాయి? ఇక్కడ K ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి W1, W2, W3. ఇక్కడ K ఉన్నాయి కాబట్టి Wi ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? I 1 to K అంటే W1, W2, W3 సో ఆన్ WK వరకు ఉంటాయి. ఇందులో ఏమున్నాయి అంటే సీక్వెన్స్ లో టర్మ్స్ ఏమవ్వచ్చు? అయితే A1 అవ్వచ్చు, లేదా A2 అవ్వచ్చు, లేదా సో ఆన్ అప్ టు AK అవ్వచ్చు. అంటే టర్మ్స్ అన్ని అయితే A1 కి ఈక్వల్ అవుతాయి. అంటే A1 కి ఈక్వల్ అయిన అన్ని W1 లోకి వచ్చేస్తాయి. ఆ ఇంటిజర్స్ A2 కి ఈక్వల్ అయిన టర్మ్స్ యొక్క ఇంటిజర్స్ అన్ని ఇండెక్సెస్ అన్ని W2 లోకి వచ్చేస్తాయి. అలాగే AK కి సంబంధించినవన్నీ WK లోకి వచ్చేస్తాయి. ఇవన్నీ యూనియన్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది? సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్ కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ చూడండి W1, చూడండి ఇక్కడ W1 1 ఉంది,
W2 లో 2 ఉంది, 3, 4, 5, 6, ఓకే 7, 8, 9, 10, 11, 12, ఎవ్రీథింగ్ ఆల్ ఆడ్ నెంబర్స్ ఇందులో వచ్చినాయి. ఆడ్ నెంబర్స్ కానివి అయితే 2 మల్టిపుల్స్ కానీ 4 మల్టిపుల్స్ కానీ. ఓకే, సో ఇక్కడ ఈ W2 W3 కలిపితే మొత్తం పాజిటివ్ ఇంటిజర్స్ వస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఈ W1 W2 సో ఆన్ WK అన్ని కలిపితే ఏమొస్తాయి? పాజిటివ్ ఇంటిజర్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే, దిస్ ఇంప్లైస్ W1 యూనియన్ W2 యూనియన్ సో ఆన్ యూనియన్ WK అంటే ఈ ఇలాంటి WIలు అన్ని యాడ్ చేస్తే అదే యూనియన్ చేస్తే ఏమైపోద్ది? సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి పాజిటివ్ ఇంటిజర్స్ ఎన్ని ఉన్నాయి? సో దిస్ వాట్ ఇస్ దిస్? పాజిటివ్ ఇంటిజర్స్. సో పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ సెట్, రైట్? ఇది ఇన్ఫైనైట్ సెట్ అయినా ఇది ఇన్ఫైనైట్ సెట్. మరి ఇది ఇన్ఫైనైట్ సెట్ అయినప్పుడు ఈ అన్నిటి యూనియన్ ఇన్ఫైనైట్ అంటే ఇందులో అన్ని ఫైనైట్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే W1 ఫైనైట్ అయ్యి, W2 ఫైనైట్ అయ్యి, WK ఫైనైట్ అయ్యి. ఓకే ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ W1 లో N1 ఎలిమెంట్స్, W2 లో N2, ఓకే సో ఆన్ WK లో NK ఉన్నాయి. ఇది ఫైనైట్, ఇది ఫైనైట్, ఇది ఫైనైట్. ఎన్ని ఉన్నాయి? ఇలా K టర్మ్స్ ఉన్నాయి. K ఫైనైట్ టర్మ్స్ ని యాడ్ చేస్తే ఓకే ఇప్పుడు ఇన్ఫైనైట్ టర్మ్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే Z లో ఇన్ఫైనైట్ ఉండాలి కదా, రావు కదా. అంటే ఏంటి? గ్యారంటీగా ఇందులో కనీసం ఒక్కడైనా ఇన్ఫైనైట్ అయి ఉండాలి. అంటే ఏది? W1 కానీ W2 కానీ సో ఆన్ WK. ఈ W1 నుంచి WK వరకు ఉన్న సెట్స్ లో ఏదో ఒకటి గ్యారంటీగా ఇన్ఫైనైట్ అవ్వాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఏదో ఒక ఏఐకి ఈక్వల్ అయ్యేలాగా ఇన్ఫైనైట్లీ మెనీ SN ఉండాలి. అర్థమవుతుందా మీకు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఒకదానికి కాదు యాక్చువల్గా. W1 ఇన్ఫైనైట్, W2 ఇన్ఫైనైట్, W3 ఇన్ఫైనైట్. అంటే అన్ని ఇన్ఫైనైట్ అని నేను గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే అన్ని సీక్వెన్స్లకి ఉండాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఓకే. సో కానీ మొత్తం మీద ఈ యూనియన్ ఇన్ఫైనైట్ అవ్వాలి అంటే ఈ యూనియన్ ని ఫార్మ్ చేస్తున్న సెట్స్ కనీసం ఒక్కడైనా ఇన్ఫైనైట్ అవ్వాలి. కనీసం ఒకటి అంటే అట్లీస్ట్ 1. ఓకే, సో కాబట్టి వాట్ ఐ క్లెయిమ్ ఈస్ this implies okay so Z plus is an infinite set. Okay, అదే రాద్దాం. Since Z plus that is RHS is infinite, is infinite set. Okay, at least అంటే ఒక్కటైనా, అన్ని ఇన్ఫినిట్ అవ్వచ్చు లేదా కనీసం ఒక్కటైనా ఇన్ఫినిట్ అవ్వాలి. ఓకే, అప్పుడే ఈ యూనియన్ ఇన్ఫినిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ వన్ ఆఫ్ W1, W2 so on WK is an infinite. ఓకే, ఏదో ఒకటి ఇన్ఫినిట్ సెట్ అయ్యి ఉండాలి. రైట్, ఇంతవరకు అర్థమైంది కదా? సపోజ్ ఓకే WJ ఓకే ఈజ్ an infinite set. ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంటి? WJ లో ఇన్ఫైనైట్ మెనీ ఇంటిజర్స్ ఉంటాయి. ఓకే, ఆ పాజిటివ్ ఇంటిజర్స్. ఓకే, ఎందుకలా? ఎందుకంటే ఆ టర్మ్స్ అన్ని కూడా దేనికి ఈక్వల్? ఏజేకి ఈక్వల్. వాట్ ఈస్ WJ? WJ ఈజ్ నథింగ్ బట్ n belongs to Z plus such that Sn is equal to AJ. సో ఏజేకి ఇక్కడ J అనుకుంటున్నాం కాబట్టి AJ. ఓకే, ఇక్కడ I అనుకుంటే AI, K అనుకుంటే AK, అలా 2 అనుకుంటే మీకు అర్థం అవడానికి A2. అంటే ఏజేకి ఈక్వల్ అయ్యేలాగా ఇన్ఫైనైట్లీ మెనీ SN ఉన్నాయన్నమాట. ఆ ఇన్ఫైనైట్ మెనీ SNలకు సంబంధించిన ఇండిసెస్ ఎన్లు ఉంటాయే అవన్నీ ఇందులోకి వచ్చినాయి కాబట్టి WJ ఇన్ఫైనైట్ సెట్. అర్థమైనా? ఇన్ఫైనైట్లీ దిస్ ఇంప్లైస్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్ SN ఓకే ఆర్ ఈక్వల్ టు ఏజే. ఇందాక చూసాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ -1 కి ఇందాక నేను రాసిన ఎగ్జాంపుల్లో ఆడ్ నెంబర్స్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ W1 లో 1, 3, 5, 7, 9 ఆల్ ఆడ్ టర్మ్స్. ఓకే, దీనికి కరస్పాండింగ్ గా వచ్చే S1, S3, S5 అన్ని దేనికి ఈక్వల్? దట్ ఈస్ ఈక్వల్ టు -1. ఇందాక చూసాం మనం. సో అదే విధంగా ఇక్కడ కూడా ఓకే, సో ఇన్ఫైనైట్లీ మెనీ టర్మ్స్
ఏజేకి ఈక్వల్. అందుకే ఈ డబ్ల్యూజే అనే సెట్ లోకి ఆ టర్మ్స్ సంబంధించిన ఇండిసెస్ ఇన్ఫైనైట్లీ మెనీ టర్మ్స్ కాబట్టి ఇన్ఫైనైట్లీ మెనీ ఇండిసెస్ వచ్చింది కాబట్టే డబ్ల్యూజే ఇన్ఫైనైట్ అయింది. సో డబ్ల్యూజే ఇన్ఫైనైట్ అయింది కాబట్టి దానికి సంబంధించిన టర్మ్స్ ఇన్ఫైనైట్లీ మెనీ టర్మ్స్ ఏజేకి ఈక్వల్. ఓకే, ఇప్పుడు నా క్లెయిమ్ ఏమీ లేదు. ఈ ఏజేనే ఓకే, ఈ ఏజే ఈజ్ ఎ లిమిట్ పాయింట్ ఆఫ్ దిస్ సీక్వెన్స్ అని చెప్దామని. మన కేస్ 1 లో ఏం చెప్పాం, సీక్వెన్స్ ఎస్ఎన్ కి ఓ లిమిట్ పాయింట్ ఉందని చెప్పాం. ఇప్పుడు కూడా సీక్వెన్స్ ఎస్ఎన్ కి లిమిట్ పాయింట్ ఉంది అని చెప్తే థీరం అయిపోయినట్టే. సో ఆ లిమిట్ పాయింట్ వేరే ఏదే కాదు, ఈ ఏజే అవుతుంది అని చెప్పి. ఎందుకంటే సో నౌ ఫర్ ఎనీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఫర్ ఎనీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 లిమిట్ పాయింట్ అవ్వాలంటే ఏం అవ్వాలి, దీని చుట్టూ ఎంత నైబర్హుడ్ తీసుకున్నా, చిన్న నైబర్హుడ్ తీసుకున్నా దాంట్లోకి ఇన్ఫినిట్లీ మెనీ ఎస్ఎన్ రావాలి. ఓకే, ఇప్పుడు నైబర్హుడ్ అంటే ఏంటి ఏజేకి, ఓకే ద నైబర్హుడ్, ఓకే సింపుల్ గా రాసా, ద నైబర్హుడ్ ఏంటి ఏజే మైనస్ ఎప్సిలాన్, ఏజే అనేది ఒక నెంబర్ ప్లస్ ఎప్సిలాన్. ఓకే, ఇది దేనికి నైబర్హుడ్, ద నైబర్హుడ్ కంటైన్స్ ఏజే. అంటే ఈ నైబర్హుడ్ లో గ్యారంటీ ఏజే ఉంటుందా, చాలా సార్లు చేసాం. ఓకే, దేనికి నైబర్హుడ్ తీసుకుంటున్నాం మనం, ఏజేకి నైబర్హుడ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 అనుకోండి, 2 కి నైబర్హుడ్ అంటే ఏంటి, 2 కొంచెం అటు కొంచెం ఇటు, అంటే దాన్నే మనం 2 మైనస్ ఎప్సిలాన్ 2 ప్లస్ ఎప్సిలాన్ అంటాం. అదే ఏజే మైనస్ ఎప్సిలాన్, ఏజే ప్లస్ ఎప్సిలాన్. ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా ఇంకా ఎప్సిలాన్ తగ్గించి ఇంకా చిన్న నైబర్హుడ్ తీసుకుంటా అన్నాను అనుకోండి, తీసుకోండి. కానీ అందులో ఏజే అయితే ఉంటుంది కదా, ఏజే ఉంది అంటే ఇన్ఫినిట్లీ మెనీ ఎస్ఎన్ ఉన్నట్టేగా. ఎందుకంటే ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఏజే, అంటే ఎస్ఎన్ అన్ని ఈక్వల్ ఏజేకి ఈక్వల్. ఎన్ని ఉన్నాయి అలా ఏజేకి ఈక్వల్ అయ్యే ఎస్ఎన్లు, ఇన్ఫినిట్లీ మెనీ ఉన్నాయి. కాబట్టి ఆ ఇన్ఫినిట్లీ మెనీ ఎస్ఎన్లు ఈ నైబర్హుడ్ లో ఉన్నట్టేగా, ఏజే అయింది అంటే ఈ నైబర్హుడ్ లో ఉన్నట్టేగా. సో అంటే ఏంటి, దీన్ని ఏమని రాయొచ్చు, ఫర్ ఎనీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్, దిస్ ఇంప్లైస్ ఫర్ ఎనీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఓకే ద నైబర్హుడ్, ఓకే ఏజే మైనస్ ఎప్సిలాన్, ఓకే ఓకే మైనస్ ఎప్సిలాన్ కామా ఏజే ప్లస్ ఎప్సిలాన్ కంటైన్స్, ఏం కంటైన్ చేస్తుంది, ఏజెన్ కంటైన్ చేస్తుంది. ఏజెన్ కంటైన్ చేస్తే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎస్ టర్మ్స్ ఆఫ్ ఎస్ అని కంటైన్ చేసినట్టే. కంటైన్స్ ఇన్ఫైనైట్ ఓకే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్సెస్. సీక్వెన్సెస్ లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈ ఏజేకి ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా వచ్చేస్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ లిమిట్ పాయింట్ డెఫినేషన్. సో లిమిట్ పాయింట్ డెఫినేషన్ ఏంటి, ఇది లిమిట్ పాయింట్ అవ్వాలి అంటే దీని చుట్టూ ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా అందులోకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎన్స్ వచ్చేయాలి, వచ్చేస్తున్నాయి కదా. కాబట్టి therefore this implies ఏజే is a limit point, దేనికి లిమిట్ పాయింట్ ఆఫ్ okay of sequences. Okay, that is what we want to prove. Every bounded sequence has at least one limit point. Already in case 1 we have proved this when t is infinite set by using Bolzano-Weierstrass theorem. Okay, we have proved that sequence has at least one limit point. Similarly here also ఇక్కడ at least one limit point. ఎందుకంటే ఇందులో ఒక్కటైనా ఇన్ఫినిట్ అవ్వాలి, ఒక్కటైనా అంటే ఒకటి కంటే ఎక్కువ కూడా ఇన్ఫినిట్ అవ్వచ్చు. ఇక్కడ డబ్ల్యూజే తీసుకున్నాం, డబ్ల్యూజే ఒకటే ఇన్ఫినిట్ అవ్వాల్సిన అవసరం లేదు. డబ్ల్యూజే ఇన్ఫినిట్ సెట్ అయింది కాబట్టి ఏజే లిమిట్ పాయింట్ అయింది. ఒకవేళ ఇంకొకటి ఏదో W2 కూడా ఇన్ఫినిట్ సెట్ అయింది అనుకోండి, A2 లిమిట్ పాయింట్ అవచ్చు. అలా ఎన్ని అయితే అన్ని లిమిట్ పాయింట్స్. అంటే సపోజ్ ఇక్కడ K ఉన్నాయి అనుకోండి, మాక్సిమం K లిమిట్ పాయింట్స్ అవ్వచ్చు. సో ఇన్ ఎనీ కేస్, అంటే ఈ కేస్ లో కూడా ఈ థీరం ప్రూవ్ చేసినట్టే. దేర్ఫోర్ ఇక్కడ కింద లాస్ట్ లో కావాలంటే రాసుకోవచ్చు ఏమని, ఓకే దేర్ఫోర్ the sequence Sn has a limit point in this case also. That is, we proved the theorem in both the cases. When range of the sequence T is infinite in case 1 and when range of sequence Sn is finite, that is case 2. In both cases, we proved that the bounded sequence Sn has at least one. Hence the proof of the theorem. Right? ఈ థీరం మనకి Bolzano-Weierstrass theorem లో, అంటే Bolzano-Weierstrass theorem ఫర్ సీక్వెన్సెస్ ప్రూవ్ చేయడంలో ఈ థియరం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ గా మనం అక్కడ వాడుకుంటాం. సో ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ అట్ లీస్ట్ వన్.